మనం ఈరోజు ఈ అమెరికాలో ఒక కాలనీకి వచ్చున్నాం అనమాట. అంటే ఇక్కడ అన్ని ఇల్లులు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి చూడండి. ఇంకా ముందు కూడా ఖాళీ ప్లేసులు ఉన్నాయి. ఈ ఇల్లులన్నీ గతంలో కోవిడ్కు ముందు $3,00,000 ఉండేది. ఇప్పుడు అవి 6 లక్షలు 7 లక్షలు అలా డాలర్స్ పెరిగాయి. గతంలో కొంచెం వైడ్ స్పేస్ ఉండేది, కొంచెం అటు ఇటు గార్డెనింగ్ కూడా ఉండేది. కానీ ఇప్పుడు అవన్నీ కండెన్స్ చేసి ఆ సైట్ని కొంచెం బాగా తగ్గించి ఇల్లులు కట్టి అమ్ముతున్నారనమాట. ఈ సైట్లో కూడా మనకి 4 నెలల్లో మ్యాక్సిమం 4 నెలల్లో ఈ హౌస్ కన్స్ట్రక్షన్ జరిగిపోతుంది. ఎందుకంటే ఇక్కడ అన్ని చక్కిళ్ళు అనమాట. మనలాగా సిమెంటు అవన్నీ ఉండదన్నమాట. వాళ్ళు ఇంత పీరియడ్ తీసుకోవడం అలాంటి ఏం జరగదు. 4 monthsలో ఇవి కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చేస్తారు. ఇక్కడ ఈ అమెరికాలో ఇంట్రెస్ట్ రేట్ కూడా ఆల్మోస్ట్ కోవిడ్కి ముందు 3% 2% అలా ఉండేది. ఇప్పుడేమంటే ఇది 7%కి పెరిగింది. ఈ ఆర్థిక ఇన్ఫ్లేషన్ వల్ల, ఆర్థిక మాంద్యం వల్ల. సో మనకి అమెరికాలో ఇల్లు కొనడం అనేది చాలా డిమాండ్ అయిపోయింది. ఇప్పుడు చాలా కష్టం కూడా అయిపోయింది. చూడండి, ఇవన్నీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి. 4 నెలల్లో కంప్లీట్ అయిపోయిన ఇల్లులే ఇవి. ఈ ముందు ప్లేస్లో కూడా ఆల్రెడీ సైన్ అయిపోయి ఉంటాయి. మనం ఈ సైన్ అయిపోయిన 2-3 monthsకి 4th monthలో ఇచ్చేస్తారనమాట. ఇది ఒక ఇల్లు పూర్తిగా మీకు చూపిస్తాను చూడండి. ఇది కారు గరాజు. ఇది అండర్ ప్రాసెస్లో ఉంది. ఈ ప్లాంట్స్ అంతా వీళ్ళు బిల్డర్సే వేస్తారు. ఇది ఎంట్రన్స్. ఇది ఒక రూము. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. లోపల నుంచి మీకు బయటకు చూపిస్తున్నాము. కంపల్సరీగా వింటర్లో ఈ బర్నర్స్ అదే మనకి ఇంట్లో వేడి కోసం ఇది పెట్టుకుంటారు మస్ట్ అండ్ షుడ్గా. ఇది కిచెన్ ఏరియా. లోపల నుంచి హౌసెస్ చూడండి. ఫ్రిడ్జ్. ఈ పైకి 3 bedrooms ఉంటాయండి. పైన 3 bedrooms ఉంటాయి. ఇదన్నా వేస్ట్ మెటీరియల్ కానీ ఏదన్నా పెట్టుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇదొక బెడ్రూము. ఇక్కడ అటాచ్డ్. ఇక్కడ డ్రెస్సెస్ పెట్టుకుంటారు ఈ విధంగా. ఇది వీళ్ళ బాత్రూమ్ ఇలా ఉంటుందండి. ఇది కూడా 2 in 1. ఇది ఒకటి. ఇది కూడా బట్టలు పెట్టుకోవడానికి. కిచెన్ ఏరియా అంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. మాడ్యులర్ కిచెన్ లాగా అనమాట. ఇన్బిల్ట్ వస్తాయి ఓన్లీ ఫ్రిడ్జ్లు ఇవన్నీ. ఇక్కడ ర్యాక్స్, ఇక్కడ బిగ్ ర్యాక్స్. నియర్లీ 7 crores అండి ఈ హౌస్. పైన 4 bedrooms ఉన్నాయి. సారీ, ఇందాక 3 చెప్పినట్టు గుర్తు. 4 bedrooms ఉన్నాయి. నేను పైకి ఎక్కలేను, ఇప్పటికే చాలా దూరం డిస్టెన్స్ నడిచి వచ్చాను. ఓకే, అటు వెళ్తే ఇటు 3 ఇటు 2, సారీ ఇటు 2 ఇటు 2.
ఏసీ లైన్లు, వాటర్ కనెక్షన్స్ అవన్నీ ఉంటాయి. దీంట్లో ఆఫ్ ఇటు సైడ్ వాడుకుంటుంది, ఆఫ్ ఇటు సైడ్ వాడుకుంటుంది. అక్కడ కనపడుతుండేది స్ప్రింక్లర్ ఇరిగేషన్ లాగా గ్రాస్ పెరగడానికి. ఇది ఇందాక మనం లోపల నుంచి చూసాం కదా, ఇది బయట నుంచి ఇల్లు. ఈ విధంగా వీళ్ళు ఫెన్స్ కూడా వేసుకోవచ్చు, ఎక్కడైనా గార్డెన్ లాగా చేసుకోవచ్చు. ఇది ఏసీ, సెంట్రల్ ఏసీ లాగా ప్రతి రూమ్కి ఏసీ ఉండాల్సింది అన్నమాట. ఇది అసలు కళ్ళు చాలట్లేదండి ఇల్లులు చూడాలంటే, అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. బొమ్మరిల్లు లాగా. మీరు రామోజీ ఫిలిం సిటీలో చూస్తుంటారు కదా, వాళ్ళు వీళ్ళను చూసే కట్టుంటారేమో. ఇది అంటే జస్ట్ సెట్టింగ్స్ అవి ఫ్రంట్ సైడు, ఇది మాత్రం రియల్. ఇదండి ఈ వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అమెరికాలో నా అనుభవాలను మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నానండి. బాగున్నాయి కదా ఇళ్ళు, చాలా బాగున్నాయండి. అయితే ఒకళ్ళకి సంబంధాలు ఉండవు. పక్కింట్లో ఏం జరుగుతుందో వీళ్ళకి తెలియదు, వీడింట్లో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు. ఏం జరిగినా ఒకళ్ళకి ఇంటికి పోరనమాట. అలా ఉంటుంది ఇక్కడ. ఇక్కడ మ్యాక్సిమం ఇండియన్సే కొంటున్నారండి ఇళ్ళు, ఇండియన్సే కొంటున్నారు. ఆడ దూరంలో కనపడుతున్నారు చూడండి, అవి వుడ్ స్కెలిటన్ వర్క్ మీకు కనపడుతుంది. అది ఫినిష్ అయిన తర్వాత ఈ విధంగా కనపడుతుంది. ఏదో పని జరుగుతూ ఉంది, వర్క్ జరుగుతూ ఉంది చూడండి. ఇదంతా ఒక కమ్యూనిటీ. ఇది అమెరికాలో మనము హౌసెస్ ఎలా ఉంటాయనేది మీకు చూపించడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. అసలు ఇక్కడ నంబర్ ఆఫ్ హౌసెస్ అండి. ఒక హౌస్ ఉన్నట్టు ఇంకో హౌస్ ఉండదు. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, చూడడానికి చాలా అందంగా కూడా ఉంటాయి అన్నమాట. చూడండి, ఒక హౌస్ మోడల్ ఉన్నట్టు ఇంకో హౌస్ మోడల్ ఉండదు. ఇవన్నీ చెక్కలేనండి, క్రోర్స్ అవుతాయి ఇవన్నీ కొనాలంటే మనకి. ఇక్కడైతే మినిమం 6 crores నుంచి ఇంకా అన్లిమిటెడ్. చాలా బాగుంటుంది, తమాషాగా ఉంటాయి. ఎంత బొమ్మరిల్లు లాగా ఉంటాయి, అన్ని చెక్కలే.